టీటీడీ సంబంధించిన కల్తీ నెయ్యి విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సిఈడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు ధర్మారెడ్డి బెదిరింపులకి భయపెట్టడానికి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ధర్మారెడ్డి. అప్పుడున్న సుబ్బారెడ్డి ఆయన కూడా ధర్మారెడ్డి కనుసరణలో పనిచేసారు అనుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ వచ్చిన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కల్తీని ప్రోత్సహించారు. వీళ్ళు తెలిసి కూడా చూసి చూడనట్టు పొమ్మని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడని చెప్పి కూడా నివేదికలో వచ్చింది. చాలా దారుణం. డబ్బులు కక్కుర్తిపడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేశారు. మనం చూస్తుంటాం 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలో టీవీలో కూడా దొంగలు దొరికారు. ఇప్పటికన్నా వాళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా? ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? బాధితులు ఎవరైతే అందరూ అరెస్ట్ చేయండి. అప్పుడే కనీసం రాబోయే రోజుల్లో టీటీడీనే కాదు ఏ దేవాలయంలో సరే పనిచేసే అధికారులకి భయం ఉంటుంది. అరెస్ట్ అంటే స్టేషన్ పంపించి బెయిల్ ఇచ్చేది కాదు, ఊసలు లెక్కించాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం మహాపాపం. ముందు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి, భక్తులు మోసం చేసినందుకు. రెండోది కల్తీ ఆహారం, నెయ్యి కల్తీ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు కాబట్టి కల్తీ ఆహారం ఉన్న చట్టం ఉంటుంది, కేసు ఉంటుంది ఆహార భద్రతలో. ఆ కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కేసులు పెట్టాలి. ఇన్ని కేసులు పెట్టితే వాళ్ళు జైలుకి పంపించాలి. అది వదిలేసి ఇంకా కూడా వాళ్ళు తెల్ల చొక్కాయలు వేసుకొని ఈరోజు కూడా వాళ్ళు తప్పు చేయనట్టు వెంకటేశ్వర స్వామి వారసుల్లాగా వాళ్ళు బిల్డప్లు ఇచ్చినారు. నేను ధర్మారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను. ధర్మారెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నాం. ఆయన అప్పటి నుంచి చెప్తున్నాం ధర్మారెడ్డి కరెక్ట్ కాదని. ఈరోజు కూడా ఆయనే చేశారని చెప్పి రావడం ఆయనకి తెలుసు. ఆయన చేసిన పాపాలకి శిక్ష ఎవరు అనిపించారో అవి నేను మాట్లాడకూడదు, మనం మాట్లాడకూడదు కూడా. ఆయన చేసిన పాప శిక్ష ఎవరు అనిపించారో దేవుడికి తెలుసు. ఇప్పటికైనా మారండి రా బాబు, మిగతా వాళ్ళని మారండి, ఒప్పుకోండి. మీరు చేసిన కల్తీని విషయము కుదిపేసిన దేశాన్ని ఈరోజు లడ్లు ఎత్తుకొని పోతే బయటికి ఎక్కడికైనా వాళ్ళు ఇప్పుడు కూడా ఆ లడ్డ ఈ లడ్డ అంటున్నారు. ఏం చెప్పాలి మేము? నిన్న మొన్న వేరే ఊరికి వెళ్ళి ఒక పెళ్లిలో ఫంక్షన్లో లడ్డిస్తే వాళ్ళు లడ్డు తీసుకొని అది ఆ లడ్డైనా ఈ లడ్డు అంటారు. అంటే ఏమని చెప్పాలి? ఎంత మనోభావాలు దెబ్బతీశారు మీరు మాకు. ఒక లడ్డుని మీరు కల్తీని ప్రసాదాన్ని చేశారంటే కక్కుర్తిపడి చేశారా? లేకపోతే హిందూ మనోభావాలు దెబ్బతీయాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకి ఎవరు రాకూడదు ఇలాంటి ప్రచారం చేశారు అర్థం కాని పరిస్థితున్నాం. మేము చాలా తక్కువ మాట్లాడదాం కల్తీ నద్దు మీద. మా అధిష్టాన నిర్ణయం ప్రకారం తక్కువే మాట్లాడదాం అనుకున్నా కూడా మీరు చేసిన పాపాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్లీగా ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకొని మిగతా బాధితుల మీద, చైర్మన్లు మీద సంబంధించిన పాలక మండలి సభ్యులు కూడా ఉన్నారు. దీంట్లో సంబంధించిన పాలక మండలి సభ్యులు ఎవరైతే ఈరోజు పేపర్లో చూసాం, చొగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేసి, కరుణాకర్ రెడ్డి అందరూ కూడా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటేనే నిజమైన ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతిలో పుట్టి శ్రీ వెంకటేశ్వర భక్తులుగా నా చేతుల మీదుగా కొన్ని వేలాది లడ్లు పంచిన ఆ పాపం నాకు కూడా వచ్చుంటుంది.
కాబట్టి ఒక బాధితుడుగా, ఆ లడ్డు ఇచ్చిన బాధితుడుగా, భక్తుడు బాధితుడుగా నేను కూడా, మేమందరం కూడా, ఇక్కడ అందరూ కూడా లడ్డు ప్రీతి కాబట్టి జరిగింది కాబట్టి మా అందరి కోసం వాళ్ళని జైలుకి పంపిస్తే నిజంగానే కొంచెమన్నా భక్తులు సంతోషపడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. గతంలో సిఐడి విచారణ, సిబి విచారణ ఎన్ని చేసినా ఏమంటుంది వాళ్ళు ప్రభుత్వము, అన్ని చెప్పినా కూడా ఆ ప్రభుత్వం ఏమంటుంది, మీరు మా మీద కల్తీ లేవు, మీరు మా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు కాదంటారు. ఎన్ని కమిటీలు వేసినా మళ్ళీ ఇంకో కమిటీ కావాలని వేస్తాం, మళ్ళీ అవసరం ఇంకో కమిటీ కూడా వేస్తాం. ఏ కమిటీ వేసినా దొంగలు దొరికిపోయి ఎందుకు ఆలస్యము? మరి చర్యలు తీసుకుంటున్నాం. చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇది ఒక పార్టీ కార్యకర్తకు, పార్టీ నాయకుడు చెప్పట్లే మేము. ఒక వెంకటేశ్వర భక్తుడుగా దొంగలు దొరికారు కదా, ఇంకెందుకు ఆలస్యము? అరెస్ట్ చేయండి, రిమాండ్ చేయండి. ఈ రోజుల్లో కొండపైన ఒక రూమ్ బ్లాక్ల మీద పట్టుకొని జైలుకి పంపిస్తారు, పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు పేపర్లో. ఒక టికెట్ పట్టుకుంటే ఒక టికెట్ దళారి పట్టుకోవడం అని పెద్ద పెద్ద ఫోటోలు పేపర్లో వేస్తారు. ఎందుకు వీళ్ళ మీద పట్టుకుంటారు? బాధేస్తుంది. పట్టుకోవాలి. వెంకటేశ్వర భక్తులు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి, వాళ్ళు రిమాండ్ చేయండి. ఇంకా చర్యలేముంది, ఇంకా ఏమి లేవు. ఇన్ని కమిటీలు వేసినా వెంకటేశ్వర స్వామి నిజాలు బయట పెడతా ఉంటాడు.